నా కోసం నా వెనకపడే ఎంతో మంది అమ్మాయిలు చూశాను. వెనకపడి నన్ను నేను మొదటిసారి చూస్తున్నాను. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. గైస్, లైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోండి. సో ముందుగా ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ఎట్స్ అని ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఒక చిన్న డైలాగ్ అయితే రాసి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఏమైనా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి, మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి నేను ఒక ఫోటో అనేది ఇస్తాను అనమాట, పిఎన్జి. సో ఫోటో, సో ఈ ఫోటోని ఈ విధంగా యాడ్ చేసుకొని, సో ఇక్కడ ఇది డబల్ బీట్ మార్క్ ఉంటుంది మనకి. టైమింగ్ వచ్చేసరికి 8 సెకండ్ 9 మిల్లీ సెకండ్ అక్కడి వరకు పెట్టుకొని ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. సో తర్వాత ఈ ఫోటోని మాత్రం టెక్స్ట్ లేయర్ కిందకి పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా టెక్స్ట్ వచ్చేసరికి దీని మీద కనిపిస్తుంది. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు కొంచెం మోషన్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి, థర్డ్ ఆప్షన్ లోకి వెళ్ళి కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకుని పెట్టుకున్నాక ఇంకా టెక్స్ట్ కి యానిమేషన్ పెట్టుకోవాలి. సో దానికి టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళండి. పైన సెర్చ్ బార్ లో వచ్చేసరికి డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని సెర్చ్ చేయండి. సో డ్రాయింగ్ ప్రోగ్రెస్ వచ్చింది కదా. సో ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంది కదా, స్టాండర్డ్ సెట్టింగ్స్ తో తీసుకొని ఇక్కడ వచ్చేసరికి ఎండ్ ఉంది కదా, ఎండ్ లోకి అయితే ఎండ్ ని ఈ విధంగా మొత్తం 0 చేసుకోండి. 0 చేసుకున్నాక ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేసుకోండి. సో ఎండ్ వరకు వచ్చేసి టెక్స్ట్ ఎండ్ వరకు వచ్చేసి ఈ విధంగా మీరు మొత్తం జరుపుకోండి ఫుల్ గా. సో ఒకసారి చూడండి మీకు ఏ విధంగా అయితే వస్తుందో. సో టెక్స్ట్ అనేది మీకు ఈ విధంగా యానిమేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ కొన్ని ఎఫెక్ట్ ని కాపీ చేసుకోవాలి. టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని, ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుని, 2 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ లేయర్ ఉంది, దీని మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇంకొక బీట్ మార్క్ దగ్గర కూడా ఈ విధంగా పిఎన్జి ఉంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని, మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీరు ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేను వచ్చేసరికి ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నా. ఇమేజ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుని మోషన్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి, థర్డ్ ఆప్షన్ లోకి వెళ్ళి కొంచెం చిన్నగా అయితే చేసుకోండి. సో ఎంత చిన్నగా చేసుకుంటారంటే ఇమేజ్ వచ్చేసరికి మనకి ఈ పేజ్ లో మిడిల్ లోకి అయితే పట్టాలి ఈ విధంగా. సో నెక్స్ట్ బీట్ మార్క్ వరకు వచ్చేసరికి ఎక్స్టెండ్ అయితే చేసుకోండి, ట్రిమ్ చేసుకోండి ఈ విధంగా. సో ఎండ్ వరకు ఇమేజ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్, మీడియా, ఇంకొక ఇమేజ్ అనేది మీరు యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్, మీడియా, ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేయండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇమేజ్ అనేది సరిగ్గా సెట్ కాకపోతే మీ ఫింగర్స్ అనేది ఈ విధంగా మూవ్ చేసుకొని పెట్టుకోండి. రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ లో వచ్చేసరికి 2 ఇమేజెస్ తో 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే ఒక గ్రూప్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని, 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసేయండి. ఇక్కడ మనకి పేజ్ లో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసాం కదా, ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని, 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ అయితే అవుతుంది. సో మళ్ళీ మోషన్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి, థర్డ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇమేజ్ అనేది ఈ విధంగా సరిగ్గా సెట్ అయ్యేలా పెట్టుకోండి. సో పేజ్ లో ఇక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోండి, మొత్తం అడ్జస్ట్ అయ్యేలా నీట్ గా అనిపించేలా
ఒక సైజ్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ 7 సెకండ్ 7 మిల్లీ సెకండ్ దగ్గర ఉంది, ఇక్కడ వచ్చేయండి. సో ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఈ ఒపాసిటీని తగ్గించుకోండి. ఎంత పెట్టుకుంటారంటే ఈ విధంగా చాలు, ఒక 20% వరకు అలా పెట్టుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేసుకోండి. సో ఈ ఎండింగ్ కూడా వచ్చేయండి. సో ఇక్కడ మనకి యారో సింబల్ నొక్కితే ఈ బీట్ మార్క్ ఎండ్కి వస్తుంది, ఇమేజ్ ఎండ్కి. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒపాసిటీని పెంచుకోండి, ఫుల్ గా కూడా 100% పెంచుకోండి. ఒకసారి చూడండి, మీకు ఏ విధంగా ఇది రివీల్ అయితే అవుతుంది, ఫోటో అనేది ఏ విధంగా మనకి రివీల్ అయితే అవుతూ వస్తుంది అనమాట. సో కనిపించింది కదా ఏ విధంగా రివీల్ అవుతుందో. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ అనేది బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి గ్రూప్ లేయర్ ఉంది కదా, సో ఈ గ్రూప్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇమేజ్ ఇక్కడ టైమింగ్ చెప్తాను. ఇక్కడ టైమింగ్ వచ్చేసరికి 8 సెకండ్ 9 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ ఉన్న బీట్ మార్క్ దగ్గర నుంచి ప్రతి బీట్ మార్క్ కి మధ్యలో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చూడండి. సో ఇక్కడ 8 సెకండ్ 9 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి పైన డ్యూయల్ మీద ట్యాప్ చేసుకుని ఇలా మధ్యలోకి అయితే యాడ్ చేసుకున్నా. సో నెక్స్ట్ బీట్ మార్క్ కూడా ఈ విధంగా మధ్యలో నుంచి యాడ్ అయితే చేసుకున్నా అన్నమాట. సో ఈ విధంగా ఎండ్ వరకు కూడా యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా సర్కిల్ యానిమేషన్ అయితే వస్తుంది. సో మీకు మధ్యలోకి అయితే రావాలి. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా మీరు మధ్యలోకి రాకపోతే కనుక మీ ఫింగర్స్ తోని ఈ విధంగా మూవ్ చేసుకోండి, మధ్యలోకి పెట్టుకోండి. ఎండ్ వరకు కూడా ఇదే విధంగా మధ్యలోకి అయితే పెట్టుకోండి. గైస్ మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్నాం ఎండ్ వరకు కూడా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకుని పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుని సో ఇక్కడ మనకి సర్కిల్స్ పెట్టాం కదా, సో ఆ ఇమేజ్ దగ్గర నుంచి మొత్తం యాడ్ చేసుకోవాలి. 8 సెకండ్ 9 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి మొత్తం అన్ని ఇమేజెస్ కి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ టైమర్ ఆప్షన్ రెండు ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అన్ని ఇమేజ్ లేయర్స్ కి కూడా యాడ్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ ని. సో ఒక ఇమేజ్ లేయర్ కి ఆఫ్ చేస్తే చాలు, మిగతా అన్ని లేయర్స్ కి జస్ట్ పేస్ట్ స్టైల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇమేజ్ సైజ్ అనేది ఈ విధంగా ఏమైనా చేంజ్ అయితే పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే మళ్ళీ సైజ్ అనేది ఆటోమేటిక్ గా మీకు మారిపోతుంది అనమాట, ఫుల్ గా వస్తుంది. సో ఈ విధంగా ఎండ్ వరకు కూడా మీరు ఈ ఎఫెక్ట్ ని యాడ్ అయితే చేసుకోండి గైస్. ఈ విధంగా ఎండ్ వరకు కూడా అన్ని ఇమేజెస్ కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసేసాము. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ బీట్ మా దగ్గర వచ్చేసరికి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా 4 ఆప్షన్స్ వచ్చాయి. ఇందులో కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మనకి ఈ విధంగా ఆన్ అయితే అవుతుంది. చివర ఇక్కడ మనకి కెమెరా ఐకాన్ ఆఫ్ లో ఉంది. సో దీని మీద ట్యాప్ చేస్తే గ్రీన్ కలర్ లో ఆన్ అయినట్టు కనిపిస్తుంది. సో దీన్ని ఎక్కడి వరకు పెట్టుకుంటారంటే మనకి ఈ ఇమేజ్ ఉంది కదా, 8 సెకండ్ 9 మిల్లీ సెకండ్ దగ్గర డబల్ బీట్ మార్క్ ఉంది, అక్కడి వరకు వచ్చేసి ఈ కెమెరా ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ వరకు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ లేయర్ కి. సో కెమెరా ఐకాన్ మీద గట్టిగా ఈ విధంగా పట్టుకుని సో ఈ విధంగా మీరు అన్ని లేయర్స్ కిందకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కెమెరా ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్ లో వచ్చేసరికి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని సెర్చ్ అయితే చేయండి. సో ఈ విధంగా మనకి ఆప్షన్ ఇక్కడ వచ్చింది కదా, ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. టూ మచ్ కెఫైన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక 5 to 6% అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఇది మూవ్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ కెమెరా ఐకాన్ లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ లోకి అయితే వెళ్ళండి. మళ్ళీ పైన సెర్చ్ బార్ లో మోషన్ బ్లర్ అని సెర్చ్ అయితే చేయండి.
సో మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని దీన్ని స్టాండర్డ్ సెట్టింగ్స్ తో తీసుకొని మోషన్ బ్లర్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా ఫుల్ గా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి గైస్, ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుందో, సో ఈ విధంగా మనకి ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా ఏ విధంగా వస్తుందో. సో ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు వీడియో దగ్గర 1080p ఫుల్ హెచ్డి కనిపిస్తుంది. మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా వీడియో 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. గైస్ మీకు ఒకటి చెప్పాలి, సో వీడియో ఇది కొంచెం మనకి అన్ని మొబైల్స్ కి సపోర్ట్ అయితే చేయదన్నమాట. ఎక్స్పోర్ట్ కి మధ్యలో ఎక్స్పోర్ట్ అయ్యి వీడియో అయితే ఆగిపోతుంది. సో అలా ఏమన్నా వస్తే ఏం చేయాలంటే ఇక్కడ పైన డ్యూయల్ మీద ట్యాప్ చేసుకుని సెలెక్ట్ ఆల్ లేయర్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ పైన మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డిలీట్ ఐకాన్, దాని పక్కన 3 ఐకాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేశారనుకోండి, సో మనకి ఈ విధంగా గ్రూప్ అయితే అయిపోతుంది అనమాట. చూడండి గ్రూప్ అయితే అయిపోయింది. చూసుకోండి గ్రూప్ అయితే అయిపోయి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సింపుల్ అన్నమాట, సింపుల్ కనిపిస్తుంది. సో మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా సింపుల్ గా ఉంటది అనమాట. సో ఏ ప్రాబ్లం లేకుండా మీకు ఎక్స్పోర్ట్ అయ్యి వీడియో అనేది క్లియర్ గా వస్తుంది. సో విధంగా ఎక్స్పోర్ట్ అయితే వేసుకోవచ్చు. పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి వీడియో దగ్గర 1080p ఫుల్ హెచ్డి కనిపిస్తుంది కదా, సో మీ సపోర్ట్ చేసే రిలేషన్ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అయితే వేసేసుకోండి. సో ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఇదన్నమాట రోజు మన వీడియో. వీడియోస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.